విద్యా సుగంధాలు తమ ప్రాంతంలో పరిమళించాలనే మహోన్నత లక్ష్యం కోసం ఏర్పాటైంది విశ్వోదయ విద్యాలయం. ఆదర్శాలే పునాదిగా 72 ఏళ్లలో మహావృక్షంగా మారి శాఖోపశాఖలుగా విద్యను విస్తరించింది. డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి స్థాపించిన విశ్వోదయ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు ప్రపంచ నలుమూలల్లో ఉన్నత స్థానాలను అలంకరించారు. నేటికి ఆహ్లాదకర వాతావరణంలో అన్ని వసతులతో వేలాది మంది పేద విద్యార్థులకు ఇంటర్తో పాటు డిగ్రీ, ఇంజనీరింగ్ విద్య అందిస్తున్న నెల్లూరు జిల్లా కావలిలోని విశ్వోదయ విద్యాలయంపై ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లా కావలికి చెందిన డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి, సరళాదేవి దంపతులు వెనుకబడిన తమ ప్రాంతంలో ఉన్నత విద్యావంతులను తయారు చేయాలనే దృఢ సంకల్పంతో 1951లో 100 ఎకరాల విస్తీర్ణంలో విశ్వోదయ సేవా సమితిని నెలకొల్పారు. 92 మంది విద్యార్థులతో కళాశాల ప్రారంభమై అనతి కాలంలోనే గొప్ప విద్యా కేంద్రంగా వికసించింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు సువిశాల ప్రాంగణంలో కాలానుగమనంలో 6 విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. విశ్వోదయ బాలుర బాలికల ఉన్నత పాఠశాల, జవహర్ భారతి డిగ్రీ, ఇంటర్ కళాశాలలు, విట్స్, విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాలలు పీజీ కోర్సులు విద్యార్థుల ఉన్నతికి బాటలు వేశాయి. ప్రస్తుతం ఈ విద్యా సంస్థల్లో సుమారు 6000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 1965లో అప్పటి ఉపరాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జవహర్ భారతి విభాగాన్ని ప్రారంభించారు. విద్యా సంస్థల్లో వొకేషనల్ కోర్సులతో పాటు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి క్రీడా మైదానంతో పాటు ఈత కొలను ఉంది. విద్యా సంస్థల్లో రామచంద్రారెడ్డితో పాటు పట్టాభి రామిరెడ్డి, భుజంగ రాయశర్మ, పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి వంటి పలువురు సేవలు అందించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి అనేక సదస్సులు జరిగాయి. ఆయన ఈ కళాశాల పెట్టడంలో ప్రధాన ఉద్దేశం విద్యను అందరికి తెలియాలని చెప్పేసి ఇది విద్య. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే హీజ్ మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ ఎడ్యుకేషన్. దానికి 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే విద్య వల్ల మనిషి ఎన్లైటన్ అవుతాడు, మూఢనమ్మకాల నుంచి దూరంగా ఉంటాడు, అశాశ్వతమైన వాటి ఎంబడిపడ్డు శాస్త్రమైన ఏదో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి గారు ఈయన కృషిని, ఈయన గొప్పతనాన్ని, విద్యా వ్యవస్థ పట్ల ఇతనుకున్నటువంటి మక్కువ ఈరోజు ప్రపంచమంతా కూడా తెలుసు. ఎందుకంటే ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఖండాంతరాలలో ఉండటం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో కూడాను ఈ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థి పనిచేస్తూ ఉండటం గర్వించదగినటువంటి విషయము. విశ్వోదయ, జవహర్ భారతి కళాశాలల్లో చదువుకున్న విద్యార్థి అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో గౌరవం. ఉద్యోగులు సైతం సేవా నిరతితో విధులు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు సామాజిక సేవలో భాగంగా జీతంలో కొంత మొత్తం విద్యార్థుల కోసం కేటాయిస్తారు. లక్షల్లో కార్పస్ నిధి ఉంది. ఈ నిధులతో ప్రతి నెల రామ్ సెంటర్ పేరుతో పేదలకు నిత్యావసర వస్తువులు, నగదు అందజేస్తారు. విశ్వోదయ విద్యాలయ పూర్వ విద్యార్థుల్లో చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్లుగా సేవలందిస్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి వెంకటరామిరెడ్డి, ఏపీ మాజీ స్పెషల్ సెక్రటరీ డాక్టర్ పి సుబ్రహ్మణ్యం, మాజీ పోలీస్ కమిషనర్ వాసుదేవరావు, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, ఐఏఎస్లు చంద్రమౌళీశ్వరరావు, రామశేఖర్, రచయితలు కళ్యాణ్ రావు, మహమ్మద్ ఖదీర్ బాబు, మానవ హక్కుల కార్యకర్త బాలగోపాల్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఇక్కడ విద్యను అభ్యసించిన వారున్నారు. ఇక్కడి క్రీడా సదుపాయాలను వినియోగించుకుని జాతీయ స్థాయిలోనూ విద్యార్థులు ప్రతిభ చూపుతున్నారు. విపరీతమైనటువంటి స్ట్రెంగ్త్ ఉండేది, చాలా పోటీ పడే వాళ్ళు ఇక్కడ చేరడానికి. సో కాలక్రమేణా గవర్నమెంట్ యొక్క పాలసీస్ కావచ్చు, సంఘంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, వీటి వల్ల క్రమంగా స్ట్రెంగ్త్ తగ్గడం జరిగింది. సో ఇప్పటికీ కూడా జవహర్ భారతి చాలా గుర్తింపుగానే ఉంది. ఎక్కువ మంది వైస్ ఛాన్సలర్సు జవహర్ భారతిని ఒక ఫంక్షన్స్ సందర్భంగానే పొగిడిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. మేము నిజంగా ఇటువంటి సంస్థలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను. అలాగే 2011 నుంచి జవహర్ భారతి క్రీడాకారులు స్పోర్ట్స్లో, గేమ్స్లో ఓవరాల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లు సాధించడానికి వారి వంతు కష్టం వాళ్ళు చేస్తుంటే మేము బయటుండి గ్రౌండ్లో వాళ్ళని ట్రైనప్ చేసి మేము తీసుకెళ్తున్నాము. ఇది మా విద్యార్థుల క్రీడా పట్టుదలకి, ఈ జవహర్ భారతి గడ్డపైన ఉన్న
దృఢ సంకల్పాన్ని తెలియజేస్తున్నాయి. కళాశాలలు యూనివర్సిటీ స్థాయి ఏర్పాట్లు ఉన్నాయి. 20 సైన్స్ ల్యాబ్లు, 70,000 పుస్తకాలతో గ్రంథాలయం, వసతి గృహ సౌకర్యం ఉంది. విశాలమైన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం ఇక్కడి ప్రత్యేకతలు. 100 ఎకరాల ప్రాంగణం పచ్చదనంతో నిండుకుని పార్కులా ఉండే విశ్వోదయ విద్యాలయంను సందర్శించేందుకు పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్, అధ్యాపకులు ఇదే కళాశాల పూర్వ విద్యార్థులమని గర్వంగా చెప్పుకుంటారు. ఈ లైబ్రరీని ఫస్ట్ కాలేజీ పెట్టినప్పుడే స్టార్ట్ చేశారు. చిన్న ఒక రూమ్లో, రామరెడ్డి ఆర్ట్స్ బ్లాక్ రూమ్లో. అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఈరోజు 70,000 పుస్తకాలు, దాదాపుగా 60-70 మ్యాగజైన్స్, కంప్యూటర్స్, వీటితోటి లైబ్రరీ విద్యార్థులకు సేవ చేస్తూ, విద్యార్థులకు ఉపయోగపడుతూ, విద్యార్థులకు విజ్ఞాన సముపార్జన కోసము గత 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి లైబ్రరీకి పిల్లలు రోజుకి సగటున 200 మంది విద్యార్థులతో లైబ్రరీకి వస్తూ చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ జవహర్ భారతి కాలేజ్ అంటే నాకు ఎంతో చాలా ఇష్టము. మా డాడీ కూడా ఇక్కడే చదివారు. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. గేమ్స్ కానీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కానీ, కో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ స్టడీ కూడా చాలా బాగుంటుంది. సార్ వాళ్ళు కూడా ఎంతో పిల్లలతో బాండింగ్ చాలా బాగా ఏర్పరచుకుంటారు. జవహర్ భారతి అంటే మంచి పేరు ప్రతిష్టలు కలిగిన కాలేజ్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇక్కడ కాలేజ్ చాలా బాగుంటుంది. అలాగే లైబ్రరీ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. ఎక్కువగా నేను గేమ్స్ ఆడతాను ఇక్కడ. నాకు చాలా ఇష్టం గేమ్స్ అంటే. స్కూల్ వచ్చేసి విశ్వోదయ గర్ల్స్ హై స్కూల్ చదివాను. 9th నుంచి అక్కడే చదువుతున్నాను. ఇంకా ఇక్కడ బాగుంటుందని జేబీలో చేరాను. లెక్చరర్స్ కానీ, సార్స్ కానీ, టీచర్స్ కానీ బాగా అర్థమయ్యేటట్లు లెసన్స్ చెప్తారు. విద్యా వ్యాప్తి లక్ష్యంగా 72 ఏళ్ల క్రితం ప్రారంభమైన విశ్వోదయ విద్యాలయం వేలాది మంది పేద విద్యార్థులను సంపూర్ణ విద్యావంతులుగా, ప్రయోజకులుగా మారుస్తూ డాక్టర్ రామచంద్రారెడ్డి ఆశయ సాధన దిశగా అడుగులు వేస్తోంది.